హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అందరూ ఇష్టంగా తినే చల్ల పునుకులు. వర్షాకాలమైనా, చలికాలమైనా సాయంత్రం పూట బండి మీద అమ్మే చల్ల పునుకులు తినడం అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పుడున్న వెదర్‌లో మనం బయటికెళ్ళి తినడం చాలా కష్టం కదా! అందుకోసమే మనం ఇంట్లోనే ఈజీగా క్షణాల్లో ఈ చల్ల పునుకుల్ని రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హైజీనిక్‌గా కూడా ఉంటాయి. మీరు కూడా నేను చెప్పిన ఈ విధంగా ఒక్కసారి చల్ల పునుకుల్ని ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈ సాయంత్రాన్ని ఈ పునుగులతో ఎంజాయ్ చేయొచ్చు. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 చిటికెడల వరకు వంట సోడా, అలానే హాఫ్ కప్ వరకు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్. ఈ జీలకర్ర వేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఈ పెరుగుతోటే పూర్తిగా పిండినంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ లూజ్‌గా ఈ బ్యాటర్‌ని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఈ పుల్లటి పెరుగు మాత్రమే వీటికి వాడాలి. ఎందుకంటే ఆ పుల్లటి పెరుగు వల్లనే మనకి పునుగులనేవి టేస్టీగా అలానే పొంగినట్టు క్రిస్పీగా వస్తాయన్నమాట. సో, నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా పిండినంతా కూడా ట్యాప్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. మనం ఇలా ట్యాప్ చేస్తూ కలపడం వల్ల లోపల ఎయిర్ అనేది ఫార్మ్ అవుతుంది. దానివల్లనే మనకి పునుగులు పొంగినట్టు వస్తాయి. కనీసం 5 నిమిషాల పాటైనా సరే ఇలా పిండిని ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కకి పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో, నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ వేపుడు శనగపప్పు, హాఫ్ కప్ వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, అలానే 5 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా మనం ఈ చట్నీని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక గిన్నెని పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని, ఇవి కొంచెం చిట్పట్లాడాక స్టవ్ ఆఫ్ చేసుకొని, నెక్స్ట్ ఇందులోకి మినపగుళ్ళుని వేసుకోవాలి. ఈ మినపగుళ్ళు చట్నీకి చాలా టేస్ట్‌నిస్తాయన్నమాట. అలానే ఒక 2 ఎండుమిర్చులను వేసుకొని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని మనం చట్నీలోకి వేసుకోవాలి. సో, చట్నీకి ఎప్పుడైనా సరే తాలింపే చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ చట్నీ తోటి కనుక పునుగులు తిన్నారంటే ఆహా! అద్భుతంగా ఉంటుందనమాట. యాక్చువల్లీ ఎక్కువగా పునుగులతోటి టమాటా చట్నీని ట్రై చేస్తారు. సో, ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా చాలా బావుంటుంది. ఈ తాలింపుని చట్నీలోకి వేసి మంచిగా కలుపుకొని పక్కకి పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం కలుపుకున్న పిండిని తీసుకొని ఈ పిండిని మళ్ళా ఒకసారి మంచిగా ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి. సో, మనం ఎంత మంచిగా ట్యాప్ చేసినట్టయితే అంత మంచిగా గుల్లగా మనకి పునుగులనేవి వస్తాయి. సో, మంచిగా ఒక 2 నిమిషాల పాటు ట్యాప్ చేస్తూ పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, మనకి నచ్చిన సైజులో అంటే నేనైతే చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను. సో, మనకి నచ్చిన సైజులో పునుగుల్ని వేసుకోవాలి. సో, ఇవి కాలడానికైతే ఏమంత ఎక్కువ టైం పట్టదండి. ఈ చల్ల పునుగుల్ని ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పునుగులు ఎప్పుడు ఆయిల్‌లోకి వేసినా సరే వన్ సైడ్ మాత్రం బాగా కాలిపోయినట్టుంటాయి. ఇంకొక పక్క మాత్రం తెల్ల తెల్లగా అనిపిస్తూ ఉంటాయి కదా! సో, అలా ఉండకుండా మొత్తం పునుగులు ఈవెన్‌గా మంచిగా కాలాలి అంటే ఇలా గరిటెతో మనము కొద్ది కొద్దిగా టర్న్ చేసుకుంటూ, కలుపుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడు పునుగులన్నీ కూడా ఈవెన్‌గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కు చేంజ్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అన్నీ కూడా ఈవెన్‌గా కాలాయి. ఇలా
మనం గరిటెతో కలుపుతూ కాల్చడం వల్ల పునుగంతా కూడా మంచిగా లోపల వరకు కాలుతుంది. సో, ఒక సైడ్ తెల్లగా, ఒక సైడ్ మంచిగా కాలినట్టు అలా ఏముండదనమాట. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మిగతా పిండినంతా కూడా ఇలానే పునుగుల కింద వేసుకోండి. సో, చిన్నప్పుడైతే ఈ పునుగుల్ని రూ. 5కి, రూ. 2కి తిన్న రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఆ పునుగులే కడుపు నిండా తిన్నట్టు అనిపిచ్చేది. ఇప్పుడు 20, 30 పెట్టినా గానీ కడుపు నిండా తినేటట్టు లేనే లేదనమాట. సో, ఇంట్లోనే మీరు కూడా ఇలా హెల్తీగా, హైజీనిక్‌గా పునుగుల్ని ట్రై చేయండి. సో, ఈ పునుగులను తినేటప్పుడు మైదా పిండా, గోధుమ పిండా అని కూడా ఆలోచించము. అన్నీ లాగిచ్చేస్తాము. సో, మీరు కూడా డెఫినెట్‌గా నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.